ఒకటి ప్రధానమైన ఇప్పుడు ఎందుకు సడన్గా మళ్ళీ తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద డిస్కస్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు ఫస్ట్. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసము ఈ జస్టిస్ పిసి ఘోష్ గారి రిపోర్టును ఒక ఆఖరి అస్త్రంగా వాడుతున్నారు అనేటువంటి చర్చ కూడా బాగా నడుస్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషను అటు ఇటుగా ఉన్నది, అది ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడతలేవు. దాంతోపాటు రైతులలో వ్యతిరేకత వచ్చింది, బాగా యూరియా కొరత ఉన్నది. ఒకవైపు చూసుకుంటా ఉంటే రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ బాగా మూట కట్టుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆఖరి అస్త్రంగా కమిషన్ రిపోర్టును మాత్రమే రేపు చర్చ పెట్టి అదేదో అయిపోయింది అనేటువంటి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నడుస్తుంది చర్చ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది ఆఖరి అస్త్రం అనే దానికంటే ఎప్పుడు వాళ్ళ అంబుల పొదిలో భద్రంగా పెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లా తీసి కొట్టబోతారు అన్నట్టు. కొట్టరు వాళ్ళు, అది ఆఖరి అస్త్రం కాదు. అది ఎన్నికల దాకా నడిపిస్తూనే ఉంటారు. వచ్చే ఎన్నికల దాకా కాలుస్తారు. వాళ్ళకి ఇంకో ఇష్యూ లేదు. కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయడం కోసం ఎప్పటికీ ఉన్న ఒకే ఒక అస్త్రం అది. కాబట్టి దాన్ని కంప్లీట్గా వాడతారా అంటే వాడరు. ఎప్పుడు ఇట్లా బుస కొడుతూ ఉంటారు అది పట్టుకొని. అంటే ప్రజల లోపల ఏమైద్దో అనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల నీళ్ళు రావు కదా రైతులకు. ఇంకొకటి సార్, ఇప్పుడు అంటే మీరేమో ఇవన్నీ చెప్తా ఉన్నారు, కానీ బీఆర్ఎస్ ప్రిపేర్ అయినట్టు కనపడతా ఉంది. రేపు అసెంబ్లీకి కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. అసెంబ్లీకి ఈ అంశం మాట్లాడుతున్నారు. నాకు తెలిసి కేసీఆర్ రారు. కానీ వాళ్ళు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అనుమతి అడుగుతందుకు స్పీకర్ గారు నిన్న పోయారు, నిన్న కలవకపోతే ఇవాళ పోయారు, ఇవాళ కలిసిర్రు, వినతి పత్రం ఇచ్చారు. అంటే అది ఎంత చూస్తూ ఉంటే కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు, దాని మీద మొత్తం ఏదో ఒకటి తేల్చబోతా ఉన్నారు, ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు అనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు వస్తే మంచిదంటారా, రాకపోతే మంచిదంటారా? మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీకి అంత సవ్యంగా జరుగుద్దా? ఇదేమన్నా రామరాజ్యమా? ఇది రేవంత్ రాజ్యం కదా. అంత సవ్యంగా అసెంబ్లీని జరగనిస్తారా? ప్రతిపక్షాలకు మాట్లాడడానికి మైకే ఇయ్యని స్పీకరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడా? ఇవన్నీ ఊహాజనితమైన. వాస్తవంగా వాళ్ళకు మైక్ ఇచ్చి ఒక 10 నిమిషాలు హరీష్ రావును ఎవరో అడుగుదలకుండా నువ్వు 10 నిమిషాలని ఎక్స్ప్లెయిన్ చేయి పీసీ కోర్స్ దాని మీద అంటే 10 నిమిషాలనే చెప్పగలుగుతాడు. కానీ ఆ 10 నిమిషాల్లో 10 మంది అడుగుదలుగుతారు. సరే, మొత్తం ఇప్పుడు 650 పేజీల రిపోర్ట్ అని చెప్పేసి గవర్నమెంటే ప్రకటించింది అఫీషియల్గా. ఈ 650 పేజీల రిపోర్టుని వీళ్ళకి ఇస్తే అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దాన్ని ప్రిపేర్ అయ్యి రావడానికి ఈ 5 రోజుల సమయం సరిపోతుందా? దీని మీద చర్చకు అది సాఫీగా జరుగుతుందని అనుకుంటున్నారా? ఎట్లా ఏమను అంటే ఇప్పుడు 3 రోజులలో ఐఏఎస్ ఆఫీసర్స్ 24 గంటలలోనే 48 గంటలలో వాళ్ళు కొన్ని అంశాలు తీసి పెట్టారు. వాళ్ళు తీసిన అంశాల గురించి పరిశీలించడానికి ఒక రోజు సరిపోతుంది. బట్ క్షుణ్ణంగా చదవాలనుకుంటే అది 2-3 రోజులు ఈజీగా పడుతుంది. కానీ అక్కడ మనం అబ్స్ట్రాక్ట్ చూస్తాం. అంటే ఇప్పుడు అలా ఏ సాక్షి ఏం చెప్పిండు అనే డెప్త్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక వారం 10 రోజులు పడుతుంది అది. కానీ అసలు నిజంగానే కేసీఆర్ గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడానికి ఉన్న బేస్ ఏంటి అనేది ఆల్రెడీ కొంత అవగాహన ఉంది. కాబట్టి 1-2 రోజులలో వాళ్ళు దాని మీద ఇక్కడ డౌట్ ఉన్నది. అంటే బేసికల్లీ ఇప్పుడు సరే బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అంటే మేము క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నామని చెప్తారు వాళ్ళు. కానీ ఈటల రాజేందర్ గారు కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ బ్యారేజ్ కానీ ఏ పనులు కానీ జరగలేదని చెప్పేసి ఆయన బల్లగుద్ది చెప్పిండు. కానీ మొన్న రిపోర్ట్లో, ఫైనల్ రిపోర్ట్లో క్యాబినెట్ అప్రూవల్ లేదు అని చెప్పేసి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అదే మాటని, బట్టి విక్రమార్క గారు నొక్కి మరీ చెప్పారు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇది కేవలం కేసీఆర్ సొంత నిర్ణయము, ఆయన ఆలోచనల నుంచి వచ్చేటువంటి వ్యవహారం ఇదంతా కూడా అని చెప్పారు. అక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇదే కమిషన్ గారికి రిపోర్ట్ అంటే క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడానికి 2-3 సార్లు వాయిదాలు కోరింది ప్రభుత్వం కూడా. అదే ఇప్పుడు ఆయన కొంచెం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని ఉంటే పిసి ఘోష్ గారు, సిడబ్ల్యూసి అన్ని విభాగాలు దాదాపు 10-17 పర్మిషన్లు ఇచ్చారు కదా. ఆ 10-15 పర్మిషన్లు ఇచ్చిన తర్వాత వాటిని ఎవరు తప్పుపడతారు, ఎందుకు తప్పుపడతారు అంటే పిసి ఘోష్ గారు ఏ రకంగా తప్పుపడతారు వాటిని, అది ఎక్కడ కట్టారు, ఎవరు చూశారు అనేది పక్క పెడదాం. ఈ 17 అనుమతులు వచ్చి కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు దాని మీద ఎట్లా కామెంట్ చేయగలుగుతారు వీళ్ళు? అనుమతులు లేదా కట్టిల్లా? అన్ని అనుమతులు వచ్చినాయి కదా. క్యాబినెట్ అనుమతి ఎన్నిసార్లు తీసుకొని ఉంటారో వాళ్ళు ప్రతి దానికి. ఇప్పుడు బడ్జెట్ పెట్టేటప్పుడల్లా బడ్జెట్ బుక్లో వస్తుంది కదా. క్యాబినెట్ అనుమతి లేకుండా బడ్జెట్ పుస్తకం బయటకు వస్తుందా? బడ్జెట్ ప్రసంగం ఉంటుంది కదా, క్యాబినెట్లో డిస్కస్ చేసే కదా దాన్ని తీసుకొచ్చి. ఆ క్యాబినెట్ మినిట్స్ ఏమన్నా తారుమారేసే అవకాశం ఉంటుందంటారా? గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అది చీఫ్ సెక్రటరీ వాళ్ళంతా కుమ్మక్కై ఒకవేళ కనుక అట్లా అడిగిన ఆ మినిట్స్ కనుక ఏమైనా తారుమారు చేసి క్యాబినెట్లో అప్రూవల్ కాలేదు అనేటువంటి ఆ మినిట్స్ని కట్ చేసో లేకపోతే వాటిని దాచిపెట్టో వాటిని అరేంజ్ చేసో
ఈ ప్లేన్ గనక ఇచ్చింటే అది నేరపూరితం నేరపూరితమే. ఇవన్నీ గవర్నమెంట్ కస్టడీలోనే ఉంటాయి. వాళ్ళు ఏం చేయగలుగుతారో ఏం చేస్తారో నేనేం చెప్పలేను అది. మీరు చెప్పలేరు, కానీ ఒకవేళ అవి దాచి ఇవి లేదు అని చెప్పిస్తే అది నేరపూరితం అవుతుందా? అంటే ఓవర్ సైట్ అయిందని తర్వాత చెప్పవచ్చు దాచి. అంటే క్యాబినెట్ మీటింగ్స్ అయిన ప్రతిసారి మినిట్స్ ఉంటాయి. అవును, ఆ మినిట్స్ విధిగా ఆయన సబ్మిట్ చేయమన్నాడు కాబట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేదు మనకు తెలియదు.